తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది 12 రాశుల వారికి కూడా వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 5/5/2024, 11/5/2024 ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఏదైనా జాతకాలు కానీ, ఏదైనా పొంతన్లు కానీ, లేకపోతే ఏ విశేషాలు తెలుసుకోవాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించుకోవాలన్నా, సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా, దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ చూస్తే వాట్సాప్ నెంబరు 9866044439. ఈ నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. వివాహ సంబంధాల కోసం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము దిగ్విజయంగా. అందుకని దాని గురించి కూడా ఈ క్రింది నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉంది? రవి శుక్రుల కలయిక మేషరాశిలో నడుస్తుంది. గురువు చూస్తే ద్వితీయంలోకి చేరాడు. అందువల్ల గురు బలం వలన మేషరాశి వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు. వాక్కు కూడా చాలా చాలా చక్కగా మాట్లాడతారు. మీ యొక్క వినయ విధేయతలు, వాక్కు కూడా మారుతుంది. మీ యొక్క ఆరోగ్యం కూడా పర్వాలేదు. అయితే మాత్రం మన జాగ్రత్తలో మనం ఉంటూ, మనకి రవి సాక్షాత్తు రవే ఉన్నాడు కాబట్టి మేషరాశిలో సూర్య నమస్కారాలు మానకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి షష్టమంలో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు, బుధుడు, కుజుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాల కూటమి కనిపిస్తోంది. దాని వలన వచ్చేటటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, చిన్న చిన్నగా మీకు తెలియకుండానే మీకు చికాకులు ఏర్పడేటటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మంచి ప్రయోజనాల మధ్య చికాకులు పట్టించుకోరు. కానీ మీరు గురుబలం పెరగడానికి, ఇంకా గురువు యొక్క అనుగ్రహం పెరగడానికి ఆర్థిక అవకాశాలు కూడా బాగా ఉంటాయి ఈ వారం. అందువలన అన్ని విధాలా మీరు ముందుకు వెళ్ళడానికి వెంటనే మీరు గురుముఖత, గురు చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనుకోండి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్నది ప్రతిరోజు ఏ పనికి పెడుతున్నా ఒక 5 టైమ్స్ అనుకొని వెళ్ళండి. అన్ని పనులు అవుతాయి. గురువారం నాడు తప్పనిసరిగా బాబాకి శనగలు ప్రసాదంగా పంపిణీ చేయండి. మీ అందరికీ కూడా విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? గురువు చూస్తే మన రాశిలోకి వచ్చేసాడు. అందువలన ముఖ్యంగా చూడాలంటే కనుక అన్ని రకాలుగానే కూడా కాస్తంత ఇదివరకటి కన్నా కూడా సౌలభ్యం ఏర్పడుతుంది. అన్ని రకాలుగానే బాగానే ఉందని చెప్పొచ్చు. తర్వాత చెప్పాలంటే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం అంతా మారిపోతుంది. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అన్నీ అనుకూలింపు చేస్తారు. చేతికి అందాల్సినవి, రావాల్సినవి కూడా చేతికి అందేటటువంటి శుభ సూచకమైనటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే గురువు లగ్నాత్తు, తర్వాత పంచమంలో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే దశమంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, అదేవిధంగా ద్వాదశంలో రవి శుక్రులు. చిన్నగా మీకు ఏ విధంగానే కూడా చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. ప్రతిరోజు విడవకుండా మానకుండా సూర్య నమస్కారాలు చేయడం అనేది ఉత్తమమైనటువంటి పని. కోర్టు వ్యవహారాలు కానీ ఏ విషయాలన్నా సరే అయ్యో కొలిక్కి రాలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందున మంచి రోజులు ఉన్నాయి అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువైనటువంటి సాయిబాబాకి నమస్కారం చేసుకోండి. గురువారం నాడు శనగపిండితో చేసినటువంటి స్వీట్లు ఒక తమ్మండుగురికి పంచండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా మారిపోతుంది. వృషభరాశి వారు ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళిపోతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 5/5/2024, 11/5/2024 మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి
చతుర్థంలో కేతువు, అదేవిధంగా నవమంలో శని భగవానుడు, దశమంలో రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, ఏకాదశంలో రవి, శుక్రులు, ద్వాదశంలో గురుడు. ఈ గురువు వల్ల ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని మార్పులు వేగవంతం అవుతాయి. రాశి మార్పుల వలన మీ పనులు కొంచెం వేగవంతంగా పుంజుకుంటాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు అంకిత భావం చాలా కావాలి. ఏదో చేస్తున్నాం, వచ్చాం, వెళ్ళామా వచ్చామా అన్నది కాదు. మీరు అంకిత భావంతో కర్తవ్యం దైవమాన్నికం అని పనిచేస్తే తప్పనిసరిగా మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. అందువలన కొంచెం మీరు వృత్తుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ పెంచాల్సినటువంటి సమయం వచ్చేసింది. మంచి లాభాలు గడించాలంటే తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ కావాలి, అది మనందరికీ తెలుసు. అయితే ఏంటంటే కనుక అవసరాలకి సరిపడా ధన అయితే కనుక మీకు అందుతుంది, ఆ విషయంలో ఏం బెంగలేదు. కానీ ముఖ్యంగా గణపతిని సేవించండి, ఆరాధించండి. ఓం గం గణపతే నమః అనుకోవడం, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని విఘ్నేశ్వరుణ్ణి మీరు ప్రతిరోజు ఆరాధించడం వల్ల తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వారం అంతా కూడా వినాయకుడిని పూజించండి. బయటికి వెళ్ళేటప్పుడు వినాయకుడికి ఓం గం గణపతే నమః అనుకొని 21 సార్లు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వెళ్ళండి. తప్పనిసరిగా శుభమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి అని చూసినట్లయితే కనుక కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకి అష్టమంలో శని భగవానుడు, నవమంలో చూస్తే రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, దశమంలో చూస్తే రవి, శుక్రులు, ఏకాదశంలో గురుడు. ఏ విధంగా ఉండబోతోందంటే కొంచెం ఇదివరకటి కన్నా ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి. సుగమమైనటువంటి మంచి స్థానంలోకి గురువు 11వ స్థానంలోకి వచ్చాడు. అది చాలా చక్కని స్థానము. అందువల్ల ఆయన దృష్టి కూడా కర్కాటక రాశి మీద ఉండడం వలన కూడా ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. ఆ విషయంలో మనం ఆలోచించాల్సిన పని లేవు. అన్ని రంగాల వారికి కలిసి వచ్చే కాలము అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు వినియోగం అందరూ కూడా కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి బ్రహ్మాండంగా రాసాం పరీక్ష, బ్రహ్మాండంగా పాస్ అవుతాము, ఇంత శాతం వస్తుందని దిగ్విజయంగా చెప్పేటటువంటి తరుణం ఆసన్నమైపోయింది. అందువలన కర్కాటక రాశి వారికి అద్భుతాలే జరగబోతున్నాయి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు ఓం సం శనిచ్చరాయ నమః అని అనుకుంటూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని శనివారం నాడు తప్పకుండా పేదవాళ్ళకి అన్నదానం చెయ్యండి. అది మాత్రం విడిచిపెట్టకండి. మీకు అన్ని విధాలా కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగడం ఖాయం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. సింహరాశి వారికి చూసినట్లయితే కనుక మఖ, పుబ్బ, అదేవిధంగా ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, అదేవిధంగా చూసినట్లయితే 7th హౌస్లో చూసినట్లయితే కనుక శని భగవానుడు, అష్టమంలో కుజుడు, రాహువు, బుధుడు, చంద్రుడు. అందువల్ల భార్యాభర్తల మధ్య పరస్పర విభేదాలు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. అవి నడుస్తూనే ఉంటాయి. నవమంలో చూసినట్లయితే రవి, శుక్రులు, దశమంలో చూసినట్లయితే గురుడు. కానీ కొంచెం వరకు కూడా గురువు 9th నుంచి 10th స్థానంలోకి వచ్చాడు కాబట్టి సింహరాశి వారికి కొన్ని అంటే ఏమిటంటే ఆదాయ వ్యవహారాలన్నీ కూడా కాస్తంత ఒక కొలిక్కి వచ్చి ఆదాయం పెరుగుతుంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం మానసికమైనటువంటి ధైర్యం కాస్తంత అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ కొన్ని అవకాశాలు మంచివి మీకు వస్తాయి. వచ్చినప్పుడు అందిపుచ్చుకోండి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తుల్లో కానీ మీ యొక్క అవకాశాలని మీరు అందిపుచ్చుకోవడం, దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆ విషయాన్ని సంతోషంగా మనం పంచుకుందాం. తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఉత్సాహంగా ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా మీ ఉత్సాహమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు విడవకుండా మానకుండా గణపతిని సేవించండి, పూజించండి. అదేవిధంగా మంగళవారం నాడు తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి ఎర్ర రంగు వస్త్రాలు,
అదేవిధంగా ఎరుపు కందిపప్పు దానం చెయ్యండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండి రాత్రికి భోంచేయడం చాలా మంచిది. లేని పక్షంలో, మీరు ఉండలేని పక్షంలో కనీసం ఎవరికైనా సరే భోజనం కానీ కందిపప్పు కానీ దానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి మంగళవారం నాడు ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవ అని అనుకోవడం వల్ల మీకు అన్ని విధాలా కూడా మీ ఉన్నతి మీ చేతుల్లోనే ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కేతువు చూస్తే లగ్నాత్తు. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, బుధుడు, కుజుడు, చంద్రుడు. తర్వాత చూస్తే అష్టమంలో రవి శుక్రుల కలయిక. నవమంలో చూస్తే గురువు. నవమంలో గురుడు కన్యారాశి వారికి అన్ని విధాల అనుకూలత పెరుగుతుంది. అన్ని విధాలా కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనువైన సమయం వచ్చేసింది. అందువల్ల సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే కనుక కుజుడు వలన కొంచెం అంతంత మాత్రంగా గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ కూడా అందాల్సిన డబ్బు, అందాల్సిన గౌరవం కూడా గురువు వల్ల మీకు చేకూరుతుంది. అందువలన నిశ్చింతగా ఉండండి. ఏదైనా సరే కొంచెం మనకి అమర్యాద అనిపించినా కూడా మీరు సమర్థించుకోండి. తిరిగి మీరు కీర్తి ప్రతిష్టలు గౌరవం కూడా మీరు పొందగలుగుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఏదైనా సరే కొంచెము ఈ అంతంత మాత్రపు గౌరవ మర్యాదలు, టెన్షన్స్, ఒత్తిడి వీటి వలన కాస్తంత మనస్సు పాడవుతూ ఉంటుంది. కానీ మనస్సుని మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షేవో. కారణాలు అనేకంగా ఉంటాయి, కానీ బంధనాలన్నీ కూడా కారణాలకి సంకేతమే. కాబట్టి మన మనస్సుని నిలకడ చేసుకోండి. మనస్సుకి సంబంధించి ఎక్కడన్నా చలివేంద్రానికి సోమవారం పూట తప్పనిసరిగా మజ్జిగకి డబ్బు కట్టేయండి. అదేవిధంగా పెరుగన్నం పేదవాళ్ళిద్దరికీ దానిమ్మ గింజలు కలిపి నా పెరుగన్నం పట్టుకెళ్ళి ఇద్దరికి కనీసం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. చంద్రమా మనసో జాతః, మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. ఇది చేసుకోండి. ప్రతిరోజు మర్చిపోకుండా గణపతిని ఆరాధిస్తూనే ఉండండి. అన్ని విధాల అనుకూలతలు పెరుగుతాయి. మీకు మంచి కాలం రాబోతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు, 5/5/2024, 11/5/2024. ఏ విధంగా ఉండబోతుందయ్యా అన్న విషయాన్ని చూసినట్లయితే తులారాశి వారికి కొంచెం అన్ని విధాలా కూడా కలిసి వచ్చే కాలమే వస్తుందని చెప్పుకోవచ్చు. పంచమంలో చూస్తే శని భగవానుడు, షష్టమంలో చూస్తే రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, అదేవిధంగా సప్తమంలో రవి శుక్రులు, అష్టమంలో గురుడు. అయితే కొన్ని విషయాల్లో అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా శుభగ్రహం ఎప్పుడు శుభగ్రహమే, అంతేగాని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అందువలన మీరు ఏమీ కాక టెన్షన్ పడకండి. సప్తమ రాశి అంటే ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఆరోగ్యం మీద దెబ్బతీసేటటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అందుకని 7th హౌస్లో ఉన్నటువంటి రవిని ఆరాధించండి, సేవించండి. అన్ని సుఖాలు ఉంటాయి, కానీ ఈ అనారోగ్య కారణం వల్ల అనుభవించలేరు. అందువల్ల అనుభవిక జ్ఞానంతో మీరు ఉండడం, చాలా చిన్నగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే మనకి దానికి సంబంధించిన ఔషధం సేవించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ప్రతి దానికి టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ వలన కూడా హెల్త్ పాడయ్యేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఏదైనా సరే కొంచెం మీరు టెన్షన్స్ వల్ల వస్తువులు ఎక్కడొక్కడ మర్చిపోతూ ఉంటారు. ఆ వస్తు నష్టం, ధన నష్టం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఈ వారంలో. అందువల్ల తులారాశి వారు ఎలర్ట్గా ఉండండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయితే మనకి ఈ యొక్క ఆటంకాలకి ఏం చేయాలంటే మంగళవారాలు చేయండి. మంగళవారం నాడు రాహుని, కుజుడిని, సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ లేదా సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం. అదేవిధంగా సూర్య నమస్కారాలు మానకుండా చేయటం. శ్రీ మహాలక్ష్మీదేవిని రోజు అష్టోత్తరంతో పూజించండి. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని ఈ యొక్క శ్రీ మహాలక్ష్మిని సేవించండి, పూజించండి. కుంకుమతో ఆమెను ఆరాధించి పాయసాన్న ప్రియాసక్త పాయసాన్నాన్ని శుక్రవారం, మంగళవారం నివేదించండి అమ్మవారికి. ఆవిడే చూసుకుంటుంది. శ్రీమాత్రే.
ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. విశాఖ 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చతుర్థంలో అంటే అర్ధాష్టమ శని దోషం యథావిధిగా ఉంది. పంచమంలో రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుల సంగమం. ఆ తర్వాత షష్టమంలో రవిశుక్రులు, సప్తమంలో గురుడు. ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అర్ధాష్టమ శని దోషం వల్ల కొంచెం పనులు అటు ఇటు అయినా మొత్తానికైతే ఎలా అయితే కష్టపడి ఇష్టపడి చేయగలుగుతారు. తర్వాత విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఏంటంటే గురుడు మనకి సప్తమానికి వస్తుల్లోకి కొంచెం ఉపకారం చేసేటటువంటి నైజం గురుని వలన మనకి ఎదుటి వాళ్ళు ఉపకారం చేస్తారు. మనం ఎలాగా చేస్తున్నాం ఆ వాళ్ళ నుంచి కూడా రిఫ్లెక్షన్ మనకు వస్తుంది. ఆ విషయంలో సంతోషంగా ఉండండి. తర్వాత ఏంటంటే అన్ని రంగాల వారికి కలిసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఏంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కలిసి వచ్చే ప్రయత్నాలు మీవి ఫలిస్తాయి. ఈ వారంలో శుభసూచకంగా చెబుతున్నాను. కారణం ఏమిటి, గురుడు మారాడు. దాని వలన మనకు అన్ని విధాలా కూడా ఉపయుక్తంగానే ఉంటుంది సుమా. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు, అన్నీ లేట్ అవుతున్నాయని బాధపడ్డారు. ఇహ నుంచి పర్వాలేదు, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అన్ని విధాలా కూడా మీకు శ్రేష్టమైనటువంటి కాలం స్టార్ట్ అయిందని చెప్పుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్యా అవకాశాలు, తర్వాత ఏంటంటే వివాహానికి కానీ ఉద్యోగాలకు కానీ ఏదైనా ప్రయత్నాలు ఇదివరకు చేసి అవ్వలేదని విరక్తి చెందుతారు కదా, వాళ్ళకి పనులు అయ్యే టైము స్టార్ట్ అయిందని చెప్పుకోండి. దాని వలన కూడా మీకు అన్ని శుభసూచకాలే. తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు విడవకుండా మానవకుండా గురు చరిత్ర పారాయణ చేయటం కానీ, లేదా ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని బాబా గారిని కొలవడం, గురువారాలు చేస్తే మీకు అన్ని విధాల గురువారం నాడు భోజనం దానం చేసిన అన్ని విధాల ఆరోగ్యానికి, ఆనందానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా మీరు చేరతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది, మూలా నక్షత్రం, ఆ తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం. ముఖ్యంగా థర్డ్ అంటే 3వ ఇంట్లో శని భగవానుడు, 4వ ఇంట్లో చూస్తే రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు యొక్క సంగమం జరుగుతుంది. తర్వాత రవి శుక్రులు చూస్తేనేమో పంచమంలో, షష్టమంలో మనకి గురువుగారు కనిపిస్తున్నారు, మన యొక్క రాస్యాధిపతి. అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమ, దశమంలో కేతువు. ఈ దశమంలో కేతువు వలన కూడా అన్ని విధాలా కూడా ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, దానికి వెళ్ళాలని ప్లాన్స్ అయితే వేస్తారు. అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి మీ ఆలోచన, మీ ప్రయాణాలు కూడా ఫలించేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో తొందరపాటు ప్రయత్నాలు, తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. కారణం ఏమిటంటే కనుక ఖర్చులైతే కనుక బాగా ఇదిగా ఉంటాయి. నియంత్రిద్దామనే ధోరణి మీలో ఉంది, కానీ దానికి కట్టుబడి ఉండలేకపోతారు. ఇది అవసరమే కదా అని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే మీరు తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిన పని, ఆ ఖర్చు పెట్టేసిన తర్వాత బాగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కనపడతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా కూడా మీకు అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే కనుక ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా మీరు దైవనామ స్మరణ, దైవాన్ని ఆరాధించడం, దైవాన్ని పూజించడం మర్చిపోకుండా చేయండి. మీ దేవతని బాగా ఆరాధించండి. మీ ఇంటి దైవం ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామో, సాయిబాబానో, కనకదుర్గమ్మో, ఎవరు ఉంటే వాళ్ళని తప్పనిసరిగా ప్రతిరోజు అష్టోత్తరంతో ఆరాధించి మీరు పూజించడం వల్ల ఈ యొక్క గ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు. గురువారం నాడు మర్చిపోకుండా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి శని భగవానుడు చూస్తే ద్వితీయంలో రాహువు, కుజుడు, బుధుడు, చతుర్థంలో చూస్తే రవి శుక్రులు, అదేవిధంగా పంచమంలో గురుడు, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే కేతువు. ఏ విధంగా ఉండబోతుందని ఆలోచించినట్లయితే కనుక ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు,
ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రథమ ద్వితీయ శ్రవణ నక్షత్రం కూడా ఈ మకర రాశిలోనే ఉంది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాస్యాధిపతి ద్వితీయంలో ఉండడం యథావిధిగా ఉన్న తృతీయంలో అంటే ఉపజయ స్థానంలో రాహువు కుజుడు బుధుడు ఉండడం వలన ఆలోచనలు అంటే ఏమిటంటే ఆధిపత్య ధోరణికి కానీ ఆలోచనలకు కానీ స్పీడ్ ఎక్కువ అవుతుంది. దానివలన ఏంటంటే కనుక 50% అంతా బాగుంది, కానీ 50% మనకి వాదోపవాదాలకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాలుకని చాలా జాగ్రత్తగా వాడాల్సినటువంటి సమయం ఇది. అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి రవి శుక్రుల వలన కూడా, రవి చతుర్థంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. పంచమంలో గురుడున్నాడు, గురు దృష్టి ఉంది మకర రాశి మీద. అందువల్ల మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా మీరు సంతోషంగా ఉండడానికి గురువు యొక్క శుభ సూచిక ఏమిటి అంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా గురువుని సేవించండి, పూజించండి. అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్నిటిల్లో జాప్యం కలుగుతుంది అని కాస్తంత మీకు అలకగా ఉంటుంది. ఏమని పనులు అవ్వటం లేదు, ఇది అయిపోతుంది అనుకున్నాను, అన్నింటిలోని కూడా లేట్ అయిపోతుంది, ఇదివరకు అలా ఉండేది కాదు అని తెగ వాపోతూ ఉంటారు. అలాగే విధంగా కొన్ని అప్పులు చేయాల్సినటువంటి అపవాదులు వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అప్పులు చేస్తే తిప్పలు తప్పవు అని మనందరికీ తెలుసు. అందువల్ల అప్పు చేయకుండా ఎలాగైనా సరే ఏ రకంగా తప్పించుకోవాలా అన్నది ముందే ప్లాన్ చేసుకోండి. ఖర్చుల్ని నియంత్రణ చేయండి. మీరు మీ యొక్క చేతి నుండి వచ్చే డబ్బు జాగ్రత్తగా, అవతలి వాళ్ళు లోపత్వం అనుకున్న పిసినారులు అనుకున్న నష్టం లేదు. జాగ్రత్తగా ఉంటే మీరు ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాచి అప్పు అడగాల్సిన నెసెసిటీ లేకుండా చేసుకోండి. ఓకేనా? ఇది చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రయత్నానికి మీకు అన్ని విధాలా కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించండి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తన అమ్మవారిని తలుచుకొని కుంకుమ అమ్మవారికి ధారణ చేసి అది మీరు ముఖం బొట్టుగా పెట్టుకోండి, హృదయానికి పెట్టుకోండి. తప్పనిసరిగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. శుక్రవారం పూట అమ్మవారి కుంకుమార్చన అన్నదానం తప్పనిసరిగా చేయండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం, తర్వాత పూర్వభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతోంది అంటే శని భగవానుడు రాస్యాధిపతి రాశిలో ఉన్నాడు. ద్వితీయంలో చూస్తే రాహువు కుజుడు బుధుడు చంద్రుడు, తృతీయంలో చూస్తే రవి శుక్రులు, చతుర్థంలో చూస్తే గురువుగారు, అదేవిధంగా పంచమ షష్టమ సప్తమ అష్టమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. అందువలన ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొంచెం 50% ఓకే అనుకూలం, 50% అననుకూలత, రెండు కూడా ఎండావానాలా కలిసి ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కొన్ని ఆలస్యంగా జాప్యం చేస్తూ అన్ని పనులు అవుతూ ఉంటాయి. దానివలన మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా విషయానికి కానీ ఏదైనా పెద్దవాళ్ళతో మాట్లాడటానికి కానీ మీరు ముందు మాట్లాడకుండా వారి అభిప్రాయం తెలుసుకుని మీరు ఆన్సర్ ఇవ్వడం చాలా మంచిది. ఎందువలన అంటే కానీ 2వ స్థానంలో రాహువు కుజుడు కలయిక, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల బుధుడు కుజుడికి ప్రభావితమయ్యి మన ఆలోచనని, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు కానీ దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిళ్ళు మీకు వచ్చే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తగా వాదోపవాదాలకి తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ. ముక్తసరిగా ఉంటే ఇంకా మంచిది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అన్నింటా కూడా ప్రతిరోజు చేయాల్సిన పనులు కూడా లేట్ అయిపోవడం, ఆ తర్వాత ఏదైనా సరే కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందే ఖర్చుల్ని నియంత్రణ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఉపజయ స్థానంలో రవి శుక్రుల కలయిక ఉంది కాబట్టి ఈ యొక్క ఇద్దరి కలయిక వలన కూడా సుఖాలు సంతోషాలు ఉంటాయి. దిగ్విజయంగా ముందుకు పెడతారు. కానీ అర్ధాష్టమ గురు దోషం కనపడుతోంది కాబట్టి గురువుకి సంబంధించిన గురు పాదుకాష్టకం కానీ గానుగాపూర్ వెళ్ళి గురువు యొక్క దర్శనం చేసుకుని రావడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురువారం చేయండి, గురుచరిత్ర పారాయణ చేయండి. ఓం సాయీశ్వరాయ విద్మహే స్వచ్ఛదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్
అలా భగవంతుడైన సాయిబాబాని పూజించండి. గురువారం అన్నదానం మర్చిపోకుండా చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు చతుర్థ గ్రహ కూటమి ఏర్పడి ఉంది. పంచమంలో ద్వితీయంలో చూస్తే రవి శుక్రులు, తృతీయంలో చూస్తే గురుడు, అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో కేతువు, అదేవిధంగా ద్వాదశంలో శని భగవానుడు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాము. అందువల్ల ఈ యొక్క సూర్య నమస్కారాలు విడవకండి, మానకండి. మర్చిపోకుండా రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అనే సూర్యనామాలు చేసుకుంటూనే ఉండండి. రోజు 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే రాశిలోనే రాహువు, కుజుడు కలయిక ఏర్పడింది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కొంచెం తొందరపాటు నిర్ణయాలు, ఏదైనా వాదోపవాదాలకి స్పీడ్గా వెళ్ళడం ఇలాంటివి ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా మంచి చేయబోయి కూడా మీరు ఇరుక్కునేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకని కాస్తంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త సమన్వయం పాటించడం, తక్కువగా మాట్లాడటం, ఇవన్నీ చేయటం వలన మీకే ఉపకారం కలుగుతుంది. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఈ యొక్క పట్టుదల చూపిస్తే కానీ పనులవ్వు. ఏ విధమైన పట్టుదల అంటే కనుక గట్టి పట్టుదల. అంటే గురువు చూస్తేనేమో ఉపదేశస్థానానికి వెళ్ళినప్పటికీ కూడా మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఏంటంటే కనుక ప్రతి దానికి ఖర్చులు మాత్రం అండి అంచనాను మించి అయిపోతాయి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి ప్రయత్నాలు కనపడుతున్నాయి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ఇప్పటి నుంచే మొదలు పెట్టేసుకోండి. ఊహించుకోని వ్యక్తుల వలన మీకు కలిసి వచ్చే టైము ఉంది వారాంతంలో. అందువల్ల ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయమైనా వాళ్ళతో బోల్డ్గా ఉండకుండా కాస్త లిమిటెడ్గా ఉండండి. కొన్నాళ్ళు వాళ్ళని వాడిన తర్వాత మీ విషయాలు చెప్పండి. అన్ని విషయాలు అందరికీ పంచకండి. కొంచెం గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వాళ్ళ యొక్క ఉపకారం పొందిన తర్వాత వాళ్ళతో మనం మంచిగా స్నేహంగా ఉండొచ్చు. అంతవరకు కాస్త జాగ్రత్త. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు మానకుండా, విడవకుండా ఓం దుర్గాయ నమః అని అనుకునే 5 సార్లు వెళ్ళడం ఒకటి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అన్న దుర్గామాతని సేవించడం. శుక్రవారం, మంగళవారం అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ కుంకుమార్చన చేయించుకోవడం, పేదలకి భోజనం కానీ వస్త్రదానం కానీ చేయడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.